వాడు చూస్తానికి ఇంత ఉన్నాడు కదా, ఇంత లావు ఇంత పొడుగున్న ఫిష్లు 4 తింటాడు వాడు. అవునా? ఒక ఇద్దరు ఆర్డర్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము LA నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వచ్చాం కదా. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర 17 మైల్స్ డ్రైవ్ అనే ఒక లాంగ్ స్ట్రెచ్ కోస్టల్ డ్రైవ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చాలా విస్టా పాయింట్స్, బ్యూటిఫుల్ సన్సెట్ చూడడానికి అన్ని చాలా బాగుంటుంది అనమాట. శాన్ ఫ్రాన్సిస్కోలో 17 మైల్ డ్రైవ్ అనేది కూడా ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. ఈరోజు అది చూడడానికి వచ్చాము. చూద్దాం, వెనకాల చూడండి. ఇప్పుడే మేము ఎంటర్ అయ్యి లోపలికి వచ్చామన్నమాట. ఇది ఫస్ట్ స్పాట్. ఇలానే మొత్తం మనకి డ్రైవ్ 17 మైల్స్ ఉంటుంది, లాంగ్ స్ట్రెచ్. అక్కడక్కడ బ్యూటిఫుల్ స్పాట్స్ ఉంటాయి. అసలు వాటర్ అయితే చాలా బాగుంది. అక్కడ వెళ్తే మనకి బీచ్ యాక్సెస్ కూడా ఉంది. కిందకెళ్ళి బీచ్ లో వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మనకి ఇది లాంగ్ 17 స్ట్రెచ్ డ్రైవ్ ఉంది కదా. ఈ 17 మైల్ స్ట్రెచ్ లో మనకి 17 డిఫరెంట్ విస్టా పాయింట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క పాయింట్ లో కూడా వ్యూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 17 మైల్స్ డ్రైవ్ ఎంటర్ అయ్యే ముందు మనకి గేట్ లో పర్ వెహికల్ చార్జ్ చేస్తారు. మనకి ఎంత $12 పడింది కదా. $12 మనకి గైడ్ కూడా ఇచ్చారు. లోపల మొత్తం 17 మైల్ డ్రైవ్ లో మ్యాప్ విత్ ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయి, ఏమేమి మనం స్పాట్ చేయొచ్చు అనేలాగా. సో ఇది హెల్ప్ అవుతుంది. నాకు అర్థం కాక అడుగుతా, 17 మైల్ అంటే ఒక్కొక్క మైల్ కి $1 తీసుకున్న $17 అవ్వాలి కదా. అటు ఇటు కాకుండా $12.5 ఏంది? డిస్కౌంట్ అది, డిస్కౌంట్ ఫ్యూ మైల్స్ ఫ్రీ. ఏదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. $10 తీసుకుంటే ఉంటది. ఎక్కువైనా 17, ఒక మైల్ కి $1 తీసుకుంటే $17 అయింది. సెకండ్ విస్టా పాయింట్ మనకి పాయింట్ జో అని. ఇక్కడ మనకి మేజర్ రాక్స్, పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి అన్నమాట చూడ్డానికి. మనకి ఇక్కడ ఫిష్ స్మెల్ వస్తుంది కదా. సీల్స్ ఉన్నాయా? ఇదిగో అక్కడ పెట్టుందా, ఆడి మీద జూమ్ కొట్టు, మ్యాక్స్ 10x జూమ్ కొట్టు. ఆడి పేరు కార్మోరెంట్. ఓకే, కార్మోరెంట్. వాడు చూస్తానికి ఇంత ఉన్నాడు కదా, ఇంత లావు ఇంత పొడుగున్న ఫిష్లు 4 తింటాడు వాడు. అవునా? ఒక ఇద్దరు అడల్ట్ మ్యాన్ తినే ఫిష్ మొత్తం వాడు ఇట్లా మింగేయటమే. పొట్ట దగ్గర నుంచి గొంతు పట్టేదాకా ఊది పడేస్తాడు. చిన్నగా ఉన్నాడు కదా చూడడానికి. చిన్నగానే ఉన్నాడు. ఇక్కడ మేజర్ గా అన్ని రాక్స్ అన్నమాట. వేవ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడ్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ బీచ్ చుట్టుపక్కన మనకి గోల్ఫ్ పార్క్ లాగా కూడా చేశారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ రోడ్ స్ట్రెచ్ 17 మైల్ మనకి డ్రైవ్ ఉంటుంది. నెక్స్ట్ సన్సెట్ టైం కదా. సో చాలా మంది సన్సెట్ చూడడానికి కూడా ఇలాంటి స్పాట్స్ కి చాలా వస్తారు. ఎలా ఉంది ఫీలింగ్? బాగుందా? మనకి మొత్తం రాక్స్ ఉన్నాయి. మనకి ఈ వాటర్ ప్రెషర్ కి ఆ రాక్స్ కూడా డివైడ్ అయ్యి అట్లా కెనాల్స్ లాగా ఫామ్ అయిందనమాట అన్ని దగ్గర. ఎంత సాలిడ్ రాక్స్ ఉంది కదా. అవును అవును. ఆ ఎడ్జ్ క్లిఫ్ వరకు, అక్కడి వరకు వెళ్ళొచ్చు కదా మనం. ఆ పాయింట్ వరకు వెళ్ళొచ్చు.
మొత్తం ఎడ్జ్ క్లిఫ్ వరకు మనకి వాక్ చేసే యాక్సెస్ ఉంది. అండ్ ఈ 17 మైల్ డ్రైవ్ లోపలనే మనకి రెసార్ట్ కూడా ఉంది. సో చాలా మంది స్టే చేస్తారు ఇక్కడ వచ్చి రెసార్ట్ లో. బీచ్ అయితే అసలు అదిరిపోయింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి కింద శాండ్ బీచ్, వైట్ శాండ్ బీచ్ ఉంది. సో అక్కడ కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ఇలా కింద దిగడానికి స్టెప్స్ లాగా చేశారు. ఇక్కడ కొంచెం వరకే స్టెప్స్ వేశారు, తర్వాత చాలా స్లిప్పరీగా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చాలా వరకు మనకి సీగల్స్, మళ్ళీ సీల్ అన్ని స్పాట్ అవుతుంది అనేలాగా ఉంది. చూద్దాం మనకేమైనా కనిపిస్తుందా అని. మొత్తం వైట్ శాండ్ కింద. బీచ్ లో చాలా మంది ఇక్కడ సన్సెట్ చూడడానికి వస్తారు అండ్ బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ చూడండి సీల్, చెప్పాను కదా సీల్ చాలా ఉన్నాయని వచ్చింది బయటకి. సీల్ కనపడినప్పుడు అట్లీస్ట్ 50 feet మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ వచ్చి మనల్ని గడిచింది అనుకో, మనల్ని జైల్లో పెట్టడం విషయం పక్కన పెట్టు, తీసుకెళ్లి ఆ సీల్ ని చంపేస్తారు. హ్యూమన్ టేస్ట్ అలవాటు అయింది. అందుకని మన సేఫ్టీ, దాని సేఫ్టీ దూరంగా ఉండాలి. తెలవక దగ్గరికి వెళ్ళి ఇటు కెమెరాలు పెడతా ఉంటారు. మనం వెళ్ళదు. చాలా మంది ఇక్కడ బీచ్ లో బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆడడానికి కూడా చాలా ఇష్టపడతారు, ఆడతారు అనమాట. ఇక్కడ చూడండి ఎవరో క్యాసిల్ బిల్డ్ చేశారు శాండ్ తో, చాలా బాగా చేశారు. బాగుంది. దండేసి దండం పెట్టాలా? దండం అక్కడ అన్న వద్దన్నా. ఇది సీవీడ్ కదా? సీవీడ్. ఏం రాసావు అమ్మా ఇక్కడ? శాండీ దీపా లైఫ్ స్టైల్. నెక్స్ట్ స్పాట్ వచ్చి బర్డ్ రాక్. అక్కడ రాక్ మీద ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి. దగ్గరికి వెళ్తున్నాము. సీల్స్ అన్ని బర్డ్స్ ఉన్నాయి, సీల్స్ ఉన్నాయి. అవునా? సీల్స్ ఉన్నాయి దాని పైన కూడా. క్విక్ అండ్ సౌండ్ అవన్నీ సీల్సే. అవును, సీల్స్ ఉన్నాయి, మరి బర్డ్ కూడా ఉన్నాయి. బర్డ్స్ ఏం బర్డ్స్ అయ్యి? సీగల్స్ అనుకుంటా. నాకు కనపడలేదు. చాలా ఉన్నాయి అక్కడ. కెమెరాలో చూద్దాం. జూమ్ పెట్టావా? ఇంకా పెట్టి జూమ్. కార్మొరెంట్స్ అవి వీళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. ఇవి సీల్స్. అవేమో కార్మొరెంట్స్. ఇందాక మాట్లాడుకున్నామా కార్మొరెంట్ అని. అది పెలికన్స్ కూడా ఉన్నాయి, సీగల్స్ ఉన్నాయి. దాని మీద అయితే మోర్ దెన్ 100 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇటు వస్తేనేమో మనకి మొత్తం సీగల్. ఈ స్పాటే మొత్తం బర్డ్ వాచింగ్ స్పాట్. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. ఈ 17 మైల్ డ్రైవ్ లోపల ఎంత లాంగ్ స్ట్రెచ్ అంటే మొత్తం మనకి ఇక్కడ కూడా ఒక చిన్న సిటీ లాగా లోపల హాస్పిటల్స్ ఉంటుంది, మనకి బ్యాంక్స్ ఉంటుంది, ఏటీఎం, రెస్టారెంట్స్, రిసార్ట్స్, స్పా, లోపల మొత్తం అన్నీ ఉంటుంది. ఇదొక సిటీ. యా, చిన్న టౌన్ లాగా.
ఇక్కడ అన్ని ఇవి హోటల్స్, చాలా వరకు రెసిడెన్షియల్ ఉన్నాయా ఇక్కడ? రెసిడెన్షియల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ప్రైవేట్ హౌసెస్ ఉంటాయేమో. యా, చాలా ఎక్స్పెన్సివ్. అవును, ఈ బీచ్ ప్రాపర్టీస్ అన్ని ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇంకో బీచ్ పాయింట్ వ్యూ. మేము ఇక్కడ వచ్చి వాలీబాల్ ఆడేటోళ్ళం అప్పట్లో, అవునా? కాలేజ్ టైంలో. ఓకే. ఇక్కడ చాలా డిఫరెంట్ గా చాలా ఓల్డ్ ట్రీస్ ఉన్నాయి. చాలా ట్రీస్. యా, లోన్ సైప్రస్ అని ఒక ట్రీ ఉందన్నమాట. ఒక రాక్ మీదనే ఆ ట్రీ ఆల్మోస్ట్ 250 years ఓల్డ్ అన్నమాట. దాన్ని ఇప్పటికీ వాళ్ళు అలానే ప్రిజర్వ్ చేశారు. చూద్దాం ఆ లుక్అవుట్ పాయింట్ కి వెళ్ళి. మొత్తం ఇది సైప్రస్ ట్రీస్. స్ట్రక్చరే డిఫరెంట్ గా ఉంది కదా, చాలా ఏజ్ అయింది అనుకుంటా ఈ ట్రీస్ కన్నీ. అనుకుంటా. ఇంకా చూడడానికి డిఫరెంట్ అబ్స్ట్రాక్ట్స్ లో ఉన్నాయి కదా. చూడ్డానికి ఈ చెట్లన్నీ స్ట్రైట్ గా ఉంది, మీద ఒక టోపీ పెట్టినట్టున్నాయి కదా. బ్రాంచెస్ తక్కువ, స్టెమ్ సాలిడ్ గా స్ట్రాంగ్ గా ఉంది. ద లోన్ సైప్రస్ ఒకటే ఒక ట్రీ లోన్లీగా అక్కడ నిల్చొని ఉంది 250 years నుంచి. దానికి కింద వాళ్ళు సపోర్ట్ కి అని ఇలా థ్రెడ్ అని టై చేసి పెట్టారనమాట. మొత్తం ప్రిజర్వ్ చేశారు. ఇక్కడ లోపల మనకి ఇది పెబల్ బీచ్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ మనకి ఫుడ్, రెస్టారెంట్ అండ్ సువెనీర్స్, గిఫ్ట్ షాప్ అలా అన్నీ ఉంది. ఇక్కడ నుంచి మనము పార్క్ చేసి కింద బీచ్ వ్యూ ఉంటుంది. ఇది మన పెబల్ బీచ్ కి ఎంట్రన్స్. లోపల చాలా పెద్ద రిసార్ట్ లాగా ఉంది, గోల్ఫ్ రిసార్ట్ ఉంది. ఇక్కడ రెస్టారెంట్స్ ఉంది, స్టే చేయడానికి హోటల్ అన్నీ. మొత్తం లైన్ గా మనకి షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇది బీచ్. మనకి కింద యాక్సెస్ లేదు. ఇక్కడ కిందకి మనకి యాక్సెస్ లేదు. బట్ యా, దిస్ ఇస్ పెబల్ బీచ్. చల్లగా అవుతుంది వెదర్. రుమాలి రోటీ, చికెన్, హైదరాబాదీ చికెన్ కర్రీ కదా, బాగుంది, స్పైసీ. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. అసలు బౌల్ ఎంత బాగుంది కదా. బౌల్ పెద్ద ఉందా, లోపల ఫుడ్ ఉందా? ఉంది, పెద్దగానే ఉంది. ఎమ్మీ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము. గుడ్డు